ఎక్కడైనా సరే పారిశుద్ధ్య కార్మికులకు క్వాలిఫికేషన్ తక్కువగానే ఉంటుంది. అందుకోసమే స్వీపర్ ఉద్యోగాలకు పెద్దగా డిమాండ్ ఉండదు. ఉద్యోగ ఎంపికకు అంత పోటీ కూడా ఉండదు. కానీ భారతదేశంలో ఓ రాష్ట్రంలో స్వీపర్ ఉద్యోగానికి వందలు కాదు, వేల కాదు, లక్షలాది మంది పోటీ పడుతున్నారట. అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్ వాళ్ళు స్వీపర్ పోస్టుకు అప్లై చేసుకుంటున్నారు. ఎందుకు అంతమంది పోటీ పడుతున్నారు? ఏంటా స్వీపర్ పోస్టుకున్న క్రేజ్? ఇప్పుడు తెలుసుకుందాం. హర్యానా కౌశల్ రాజ్గార్ నిగమ్ డాటా. హర్యానా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వ సంస్థ ఇది. అయితే ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు ఉద్యోగాలను భర్తీ చేస్తుంటాయి. అయితే తాజాగా స్వీపర్ ఉద్యోగాల కోసం HKRN ఒక ప్రకటన జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 2 వరకు గడువు విధించింది. అయితే ఈ పోస్టులకు వచ్చిన దరఖాస్తులు చూసి అధికారులు అవాక్కయ్యారట. ఏకంగా 39,990 మంది పట్టభద్రులు, 6,112 మంది పీజీ చదివిన వారు దరఖాస్తు చేసుకుంటున్నారు. 12వ తరగతి పూర్తి చేసిన మరో 1,00,000కు పైగా దరఖాస్తు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే వారు ఇంతలా పోటీ పడేందుకు ఇవేమీ ప్రభుత్వం కల్పించే శాశ్వత ఉద్యోగాలు కావే. జీతం కూడా భారీగా ఏమీ లేదు. కేవలం 15,000 నెలవారీ వేతనతోనే ఇచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవి. పొరపాటున దరఖాస్తు చేశారని చెప్పడానికి కూడా వీలు లేదు. ఉద్యోగ ప్రకటనలోనే ఉద్యోగ బాధ్యతలు, చేయాల్సిన పనులను స్పష్టంగా పొందుపరిచారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలను ఊడ్చడం, శుభ్రం చేయడం, చెత్త తొలగించడం వంటి పనులు చేయాల్సి ఉంటుందని ముందే పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంత భారీ సంఖ్యలో డిగ్రీలు, పీజీలు చదివిన యువత పోటీ పడుతున్నారంటే దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకకపోవడం వల్లే స్వీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లు అభ్యర్థులు చెప్పుకొస్తున్నట్లు తెలుస్తోంది. తాము ప్రస్తుతం పీజీ చదువుతున్నామని, 4 ఏళ్లుగా ఉద్యోగం లేక ఖాళీగా గడుపుతున్నామని, ఉద్యోగాలు దొరకకపోవడం వల్లే స్వీపర్ జాబుకు దరఖాస్తు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. కష్టపడి డిగ్రీలు, పీజీలు చదివి సరైన ఉద్యోగాలు లేక ఇలా స్వీపర్ పోస్టుల కోసం నిరుద్యోగులు ఎగబడడం బాధాకరమని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపైన మీరేమంటారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.